బీసీ కోటా అంశంపై హైకోర్టులో విచారణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు వింటుంది. సర్కార్ జీవోకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇంప్లీడ్ పిటిషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. అన్నింటినీ కలిపి విచారిస్తుంది ధర్మాసనం. ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ కోటాకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి తరపున పిటిషన్ దాఖలైంది. రెడ్డి జాగృతి తరపున వాదనలు వినిపిస్తున్నారు మయూర్ రెడ్డి. ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్నారు లాయర్లు. రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని ప్రశ్నించింది హైకోర్టు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్న అంశంపైన కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఇక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా అని అడిగింది ధర్మాసనం. ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్నారు లాయర్లు. రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని ప్రశ్నించింది హైకోర్టు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్న అంశంపైన కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఇక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా అని అడిగింది ధర్మాసనం. బీసీ కోటా అంశంపై హైకోర్టులో విచారణ స్టార్ట్ అయింది. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు వింటుంది. సర్కార్ జీవోకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇంప్లీడ్ పిటిషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. అన్నింటినీ కలిపి విచారిస్తుంది ధర్మాసనం. రైట్, ప్రస్తుత అప్డేట్స్ తెలుసుకుందాం. షరీఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. షరీఫ్, ఏంటి అప్డేట్స్? రెండు వైపులా వాదనలు కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషనర్స్ తరఫు కౌన్సిల్స్ ఒకవైపు వాదనలు వినిపిస్తున్నారు. ముందుగా వాళ్ళ తరఫు నుంచే వాదనలు కోర్టు వినింది. వాళ్ళ వాదనలు వినాలని చెప్పి అప్పీల్ చేయడంతో వాళ్ళ వాదనలు కంటిన్యూ అవుతున్నాయి. పిటిషనర్ తరఫు వాదించినటువంటి అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం 4 గ్రౌండ్స్ పైన జీవో నెంబర్ 9ను ఛాలెంజ్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి వన్ మ్యాన్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతుందో అది పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా బహిర్గతం చేయలేదు అనేటువంటి అంశాన్ని కోట్ చేశారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా 50% మించి రిజర్వేషన్లు ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు అనే సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందా అనేటువంటి కామెంట్ని కోర్టు చేసింది. దానికి ప్రతిగా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో బిల్ పాస్ చేశామనేటువంటి అంశాన్ని ప్రభుత్వ తరఫు అడ్వకేట్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆగస్టు 31లో 2 హౌజులు ఏర్పాటు చేసి ఆగస్టు 31లో 2 సభలను ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలోనే ఇదంతా కూడా బిల్లు పాస్ అయిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరొక అంశం కూడా ఇటువైపు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఇటు ప్రతికూలంగా, అనుకూలంగా పిటిషన్స్ ఇందులో దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటిషన్స్ దాదాపు 20కి పైగా ఇంప్లీడ్ పిటిషన్స్ దాఖలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే కోర్టు ప్రాంగణం దగ్గర మెయిన్ గేట్ దగ్గర ఇంప్లీడ్ పిటిషన్ వేసినటువంటి పిటిషనర్స్ కూడా రావడం జరిగింది. తమ వాదనలు కూడా వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇదంతా కూడా శాస్త్రీయబద్ధంగానే జరిగింది అని చెప్పడానికి తమ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ ఇంప్లీడ్ పిటిషన్స్లో మేము మెన్షన్ చేశాము. ఎంపెరికల్ డేటా దీనికి క్రూషియల్ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. అదే అంశాన్ని ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నామనేటువంటి విషయాలను అయితే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కౌన్సిల్స్ మీడియా ముందు మాట్లాడారు. ఎందుకంటే ఎంపెరికల్ డేటా స్పష్టమైనటువంటి సామాజిక వర్గం ప్రకారం పలానా సామాజిక వర్గం వాళ్ళు 100 మంది ఉంటే ఆ 100 మందికి సంబంధించినటువంటి కన్స్ట్రక్టివ్ లెక్క అనేది డేటా అనేది ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ సిద్ధం చేస్తే కనుక అది ఇంపెరికల్ డేటా కిందకి వస్తుంది. కాబట్టి ఆ ఇంపెరికల్ డేటా పకడ్బందీగా ఆచితూచి వివరించి రెడీ చేస్తే కనుక ఆ విచక్షణ అధికారం స్థానాలు పెంచడము, రిజర్వేషన్ కల్పించే ఆ అధికారం, విచక్షణ అధికారం దాని ప్రకారం ఉంటుంది అనేటువంటి విషయాలను గత సుప్రీంకోర్టు సెటిసైడ్స్ ఉన్నాయి, గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము పిటిషన్స్లో మెన్షన్ చేస్తామనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి ప్రతికూలంగా దాఖలైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్స్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ అయ్యి. కానీ రెడ్డి జాగృతికి సంబంధించి పిటిషన్ తరఫు అడ్వకేట్స్ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ ఇది చెల్లదు అనేటువంటి, శాస్త్రీయంగా లేదు, చట్టబద్ధంగా లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మొత్తం 4 గ్రౌండ్స్లో మేము జీవో నెంబర్ 9ని
సవాల్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదే అంశంపైన మేము వాదనలు వినిపిస్తున్నామనేటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. మరొక అంశాన్ని పిటిషనర్ తరఫు అడ్వకేట్స్ ఆర్టికల్లోని 240Dకి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా బలమైనటువంటి వాదనలు ప్రభుత్వ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా వినిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆర్గ్యుమెంట్స్ అయితే బోత్ సైడ్ కనిపిస్తున్నాయి. మరో కామెంట్ కూడా హైకోర్టు చేసింది. బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర పంపించారా, పంపిస్తే ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉందా అనేటువంటి కామెంట్ని గౌరవ న్యాయమూర్తి చేశారు. హైకోర్టుకి సంబంధించి వాటిపైన కూడా ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక 9th షెడ్యూల్లో చేర్చడానికి అంతకంటే ముందు అమెండ్మెంట్ కంటే ముందు వాటికి సంబంధించి ఆర్డినెన్స్ కంటే ముందు 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కేంద్రానికి కూడా పంపాం. అక్కడ కూడా పెండింగ్ ఉన్న కారణంగా గత్యంతరం లేకనే జీవో నెంబర్ 9ని తీసుకొచ్చాం. అది కూడా అత్యంత శాస్త్రీయంగానే 1 మెన్ కమిషన్ వేయడము, డెడికేషన్ కమిషన్ వేయడము, అప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఎప్పుడైతే కులగణన చేసేటువంటి సమయంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వాటికి ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాకుండా, కంటెంప్ట్ కాకుండా రూల్ ప్రకారమే, లా రూల్ ప్రకారమే ఇదంతా కూడా మేము చేశామనేటువంటి అంశాన్ని ప్రభుత్వం తరఫు పిటిషనర్స్ అంతా కూడా హైకోర్టుకు పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపిస్తున్నారు. రెండు వైపుల వాదనలు కొనసాగుతున్నాయి. సో ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ హైకోర్టు తరఫు నుంచి రానుందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు పార్టీ వర్గాల నుంచి స్పష్టంగా తెలుస్తోంది ఏంటంటే మొత్తం 3 ఆప్షన్స్ తమ వద్ద ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఎట్లయితే పిటిషన్ని డిస్మిస్ చేశారో అదే తరహాలోనే ఇక్కడ కూడా ఎదురవుతుంది, అదే అనుభవాన్ని ఎదురు చేస్తారు పిటిషనర్స్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ సానుకూలంగా ప్రభుత్వానికి తీర్పు ఒకవేళ వస్తే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళడము, ఒకవైపు వ్యతిరేకంగా ఒకవైపు తీర్పు వస్తే కనుక వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ బలమైనటువంటి వాణిని వినిపించడము, బలమైనటువంటి వాదనలు వినిపించడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇక మరోవైపు కమిట్మెంట్లో భాగంగా మేనిఫెస్టోలోనే ముందు ఎన్నికల కంటే ముందే చెప్పారు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాంట్లో భాగంగానే కమిట్మెంట్లో భాగంగా వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా పార్టీ పరంగా సముచిత న్యాయం 42% బీసీలకు ఉండనుంది. ఆ తరహాలోనే భవిష్యత్ కార్యాచరణ తమ వద్ద ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఒకవైపు లీగల్గా బ్యాటిల్ నడుస్తోంది, మరోవైపు ప్రతికూలంగా అనుకూలంగా ఏ తీర్పులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలు అంటే పార్టీ చెప్తోంది, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చెప్తోంది. కాబట్టి మరి కోర్టు ఏ రకమైనటువంటి డెసిషన్స్ చెప్పబోతుందో ఒకసారి చూడాలి.